ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ ఇటీవల అంతర్జాతీయ వార్తల్లో నిలిచింది. ఎందుకంటే చైనా ఈ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టి వాటిని తమ భూభాగంలో భాగంగా ప్రకటించింది. మే 14, 2025న చైనా అరుణాచల్ ప్రదేశ్ లో 27 ప్రాంతాలకు కొత్త పేర్లు ప్రకటించింది. చైనా ఇలా చేయడం కొత్త విషయం కాదు. 1975 నుంచి ఇప్పటి వరకు అరుణాచల్ ప్రదేశ్ ని ఆక్రమించుకోవడానికి చైనా ప్రయత్నిస్తూనే ఉంది. అరుణాచల్ ప్రదేశ్ లోని భారత భూభాగానికి జంగ్నాన్, ద సదరన్ పార్ట్ ఆఫ్ టిబెట్ అని పిలుస్తుంది. 2017లో 6, 2021లో 15, 2023లో 11, 2024లో 30, ఇక తాజాగా 27 ప్రాంతాల పేర్లను మార్చింది. అయితే చైనా ఆగడాలను భారత ప్రభుత్వం ఖండిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ ఇప్పటికీ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని పదే పదే తేల్చి చెబుతోంది. అరుణాచల్ ప్రదేశ్ భూటాన్, చైనా, మయన్మార్ దేశాల సరిహద్దుల్లో ఉంది. ఇది భారతదేశ రక్షణ, భద్రత విషయంలో కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశానికి బ్రిటిష్ అధికారులు గీసిన రేఖతో పాటు అంతర్జాతీయంగా ఆమోదం పొందిన సరిహద్దులే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగుతున్నాయి. అయితే 1949లో చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం ప్రారంభమైంది. అప్పటి వరకు చేసుకున్న ఒప్పందాలను చైనా ప్రభుత్వం పక్కన పడేసింది. నిజానికి భారత్, చైనా మధ్య 3488 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం వద్ద ఉన్న సరిహద్దును ఈస్టర్న్ సెక్టార్, లదాఖ్ వద్ద ఉన్న సరిహద్దును వెస్టర్న్ సెక్టార్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వద్ద ఉన్న సరిహద్దును మిడిల్ సెక్టార్ అని అంటారు. ఈస్టర్న్ సెక్టార్ లో మెక్మోహన్ రేఖను 1914లో బ్రిటిష్ ఇండియా, టిబెట్ మధ్య సరిహద్దుగా నిర్ణయించారు. చైనా, టిబెట్, గ్రేట్ బ్రిటన్ మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే చైనా ఈ ఒప్పందాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. భారత్, చైనా మధ్య ఉన్న సరిహద్దు కేవలం 2000 కిలోమీటర్లు మాత్రమేనని, అరుణాచల్ ప్రదేశ్ భూభాగం తమదేనని వాదిస్తోంది. 1950లో చైనా టిబెట్ ను ఆక్రమించిన తర్వాత ఈ వివాదం మరింత తీవ్రమైంది. అరుణాచల్ ప్రదేశ్ ను చైనా దేశంలో అంతర్భాగంగా చూపించే వ్యూహాలను కూడా తయారు చేసింది. చైనా ఈ విధంగా పేర్లు మార్చడం వెనుక రకరకాల వ్యూహాలు పన్నుతోంది. చైనా ఈ చర్యలను నిర్దిష్ట సమయాల్లో చేపడుతోంది. 2017లో దలైలామా తవాంగ్ సందర్శన తర్వాత 2023లో భారత సైన్యం యాంగ్సేలో చైనా దళాలను అడ్డుకున్న తర్వాత 2024లో ప్రధాని మోదీ సేలా టన్నల్ ప్రారంభించిన తర్వాత ఇక తాజాగా భారత్ పాక్ ఉద్రిక్తతల తర్వాత ఈ కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ సంఘటనలు భారతదేశ రాజకీయ, సైనిక చర్యలకు చైనా ప్రతిస్పందనగా భావించవచ్చు. ఇది భారతదేశంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంగా కనిపిస్తుంది. ఇలా పేర్లు మార్చడం ద్వారా చైనా ప్రభుత్వం తమ ప్రజలతో జాతీయవాద భావనను బలపరుస్తోంది. ఇది అంతర్గత